సార్ నమస్తే సార్. సార్ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి, చాలా హడావిడిగా మరి మీ పార్టీ నాయకులందరూ తిరుగుతున్నారు. మీరు కూడా ఈరోజు తొర్రూరులో మంచి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏంటి సార్ రెస్పాన్స్ ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11వ తారీఖు జరిగే పట్టణ ప్రాంతాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 80 నుంచి 85% బోర్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేదల ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు పేదవాళ్ళకి ఇచ్చాం. అదే మా ఆయుధం. మొన్న చూశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సీట్లు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులను గెలిపించుకోగలిగాం. దానికంటే కూడా పట్టణ ప్రాంతాల్లో అత్యధిక బోర్డులు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఏవైతే కారు కొత్తల కూస్తూ ఇవే సెమీఫైనల్స్ అంటూ పగటికలల కంటన్న ఆనాటి మాజీ దొరలకి ఇప్పటికి 3 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టారు తెలంగాణ ప్రజలు. 4వసారి కూడా కర్రు కాల్చి బలంగా ఓత పెట్టనున్నారు. ఇది సెమీఫైనల్స్ అని, ఇది మాకు రెఫరెండం అని మాట్లాడిన పెద్దలు జూబ్లీ హిల్స్లో కూడా ఇదే మాట్లాడారు. ఇది మా రెఫరెండం అన్నారు. మరి తల ఎక్కడ పెట్టుకున్నారో నేను అనను, కానీ అది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పదే ఇది మా రెఫరెండము, మేము సెమీఫైనల్స్ అంటున్నారు. ఎక్కడ సెమీఫైనల్స్? ప్రతి బాలుని కాంగ్రెస్ పార్టీ 6 కొట్టుద్ది. 6కు తక్కువ ఏ బాలుని కొట్టదు. అది గుర్తుపెట్టుకోవాలి. వస్తున్న వ్యతిరేకత అంతా మాకు బలం అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ కేటీఆర్. అంటే వాపును చూసి బల్బ్ అనుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే ఆనాడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కళ్ళకి అధికారం అనే పొరతో, ధన దాహంతో పేదవాడి కష్టాలను మర్చిపోయి పరిపాలించిన వారికి నైతిక హక్కు ఎక్కడుంది? మళ్ళీ ఈ రాష్ట్రంలో వారి ప్రభుత్వం వస్తుందని ఎలా కలలకంటారు? కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. అందుబాటులో ఉండే ప్రభుత్వం, పేదలకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆనాడు అసెంబ్లీలో ఎలా దీవించారో అంతకంటే అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో దీవించారు. ఇప్పుడు అంతకంటే అద్భుతంగా మున్సిపాలిటీలో మంచి ఫలితాలు రానున్నాయి. మరి ఆ సెమీఫైనల్స్ని వారు ఎలా తీసుకుంటారో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 116 మొత్తం కౌన్సిల్స్ ఇంకా ఎన్ని రావచ్చు? సైజబుల్గా గెలవబోతున్నాం. మోర్ దాన్ 85%.